నంద్యాల ఎస్ఆర్బీసీ కాలనీలో ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన నంద్యాల జర్నలిస్టులు శివకుమార్, పవన్ కుమార్ వారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారులను చూస్తుంటే నా మనసు తలించిపోతుందని, తల్లిదండ్రులు చేసే తప్పుడు పనులకు ఈ చిన్నారులు అనుభవిస్తున్నారని, ఇలా లోకం తెలియని ఈ చిన్నారులను ఇలా చూస్తుంటే నా కంటతడి ఆగడం లేదని, ఈ చిన్నారుల విషయంలో నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నానని తెలిపారు. అప్పుడు ఫుడ్ సపరేట్ చేసి దాంట్లో కేక్ కట్ చేయండి మేడం పాప మేడం మేడం ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఆళ్లగడ్డ టీడీపీ మహిళా సీనియర్ నాయకురాలు గౌరవనీయులు శ్రీ కత్తి శ్రావణి రెడ్డి మేడం గారి బర్త్డే సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్లో మరి శివన్న, పవన్ అన్న, భరత్ అన్న వాళ్ళందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లల మధ్యలో సంతోషంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేస్తూ పిల్లలందరికీ కూడా అన్నదాన కార్యం నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మొదటిసారిగా మన పరివర్తన లైఫ్ సెంటర్ కి మేడం వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మేడం ఇంకా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, దేవుడు ఆమెకి మంచి ఆయుష్, ఆరోగ్యము ప్రసాదించాలని, రాజకీయంగా ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహిస్తూ మనలాంటి వారికి ఎంతో మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ పరివర్తన లైఫ్ సెంటర్ కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నేను వచ్చేటప్పుడు అనుకున్నాను ఎలా ఉంటుందో, నాకు ఫస్ట్ టైం కదా అనేసి. ఫస్ట్ టైం అంటే అది కాదు, వృద్ధులకు చేసే వాళ్ళను, కానీ ఇక్కడ చిన్న చిన్న పిల్లలను చూసేసరికి నేనే చాలా ఎమోషనల్ గా బాధతో ఉన్నాను. ఇంత చిన్న పిల్లలకి ఏంటా దేవుడు ఇంత కర్మ ఇచ్చాడు, పాపము ఎవరో చేసిన పాపానికి పిల్లలు ఇక్కడికి రావడం ఏంటి అనేసి నేను చాలా బాధగా ఇదైపోతున్నాను. సో దీని నుంచి నేనైతే ఒకటే నేర్చుకున్నాను, దేవుడు నాకు ఉన్న దాంట్లో నన్ను ఇంత గొప్ప స్థాయికి నన్ను రప్పించాడు. నాకు ఉన్న దాంట్లోనే నేను ఈ పిల్లలకు కూడా ఏదన్నా సహకరించాలి అనేసి నాకు మనసుకు ఇదిగా అనిపించింది. దేవుడు నాకు మంచి పొజిషన్ ఇస్తే నాలో ఉన్న దాంట్లో నేను ఇలాంటి వాళ్ళకే నేను డెవలప్ చేసుకుంటాను. రాజకీయం అనేది మనం చేసే మంచితనంలోనే ముందుకు వెళ్ళాలి, కానీ మనం దోచుకొని చేసే దాంట్లో ఉండకూడదు. సో నాకైతే ఈ పిల్లలను చూసిన తర్వాత ఎంత ఎమోషనల్ అవుతున్నానంటే ఏమంటే మీ ముందర ఏడ్చలేకపోతున్నా, లోపల నాకు చాలా బాధగా ఉంది. సో ఈ పిల్లల చదువు విషయంలో కానీ, ఈ పిల్లల బాధ కానీ, ఒక్కరోజు మన తల్లిదండ్రులను వదిలిపెట్టి మనం ఉండలేము. ఎవరో చేసిన పాపానికి వీళ్ళు ఈ రోజు ఇంతగా అనుభవిస్తున్నారంటే ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నత పదవులు పొందినారు, ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలకు వెళ్లే బదులు ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలకు
వాళ్ళు ఈ పెద్దగా దిక్కుగా ఉండి వాళ్ళకి చదువు కానీ ఇలాంటి చదువుకోవాలకున్న పిల్లలకు చదువుగా ఇప్పించి వాళ్ళ పుస్తకాలు ఇవన్నీ వాళ్ళకి ఫుడ్ టైంకి ఇచ్చి వీళ్ళను ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా పరివర్తన లైఫ్ ను సెంటర్ ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కానీ నేను ఏమనుకున్నాను, ప్రతి బర్త్డేకి నేను ప్రతిసారి ఐలూరు మెట్ట దగ్గర ఉన్న నవజీవన దగ్గర ఉన్న పిల్లలకు కూడా నేను ప్రతి సంవత్సరం 300 మంది పిల్లలకి ఈ విధంగా చేస్తాను, వృద్ధులకు చేస్తాను. కానీ ఈ రోజు ఈ పిల్లలను చూసేసరికి పసిపిల్లలు అంతా, సో వీళ్ళకి ఏదో చేయాలి అని అయితే నాకు కోరిక అనేది మనసుకి తట్టింది. ఈ అన్నగారు ఇప్పుడు ఏదైతే కోరుకుంటారో నేను వాటికి ఖచ్చితంగా నాకు చేతనైన సహాయము ఇచ్చిపోవాలని కూడా నేను అనుకుంటా ఉన్నాను. వాళ్ళు ఏదో కోరుకుంటారో దాన్ని ఖచ్చితంగా నేను సహకరిస్తాను, వాళ్ళకి చేస్తాను, ఇస్తాను, ఇచ్చిపోతాను. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ కోసము ముందుండి ఫైట్ చేయడానికి కూడా నేను వెనుకాడను. సో ఇలాంటి బర్త్డేలు మనం ఎన్నో చేసుకోవాలని కోరుకున్నందుకు మీరందరూ నా సంతోషం కోసం ఈ విధంగా నన్ను ఇంతగా ఇది చేసినందుకు మీ అందరికి రుణపడి సంతోషంగా ఉన్నది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.